ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్పై వేటు వేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్న సమయంలో సంజయ్ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో నిజమని తేలాయి ఈ ఆరోపణలు. సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదంటూ ఆదేశించారు. హోదాను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. 2023లో జరిగిన ఒప్పందంలో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించారు సంజయ్. ఈ నేపథ్యంలో సంజయ్పై వేటు పడింది. ఏపీ సిఐడి విభాగం మాజీ అధిపతి ఐపీఎస్ అధికారి సంజయ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన సమయంలో ఆ అధికారిక హోదాను అడ్డం పెట్టుకొని కోటి రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మక్కైనట్లుగా నిర్ధారించింది. పనుల్లో పురోగతి లేకుండానే భారీ చెల్లింపులు చేసినట్టుగా గుర్తించింది. ఆయన బిడ్ రిగ్గింగ్, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాతానికి, విశ్వాసఘాతకానికి పాల్పడ్డట్టుగా తేల్చింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ నివేదిక సమర్పించింది.